శ్యామ్ అయితే రుక్మిణితో ఇలా అంటూ ఉంటాడు. ఇప్పుడు నీ బండారం ఎలాగైనా బయటపడుతుంది. ఏంటి నువ్వు నన్ను మోసం చేసి రాధని ఇంట్లో నుండి పంపించేస్తావా? అంత సీన్ లేదు. ఇప్పుడు మనోహర్ ఎలాగైనా సరే వస్తున్నాడు, చూస్తూ ఉండు అని చెప్పి అంటాడు. ఇంతలో మనోహర్ని అయితే శ్యామ్ ఫ్రెండ్ అయితే తీసుకుని వస్తాడు. అది చూసి రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వీడు బ్రతికే ఉన్నాడా, చచ్చిపోలేదా? అయినా వీడు ఎలా వచ్చాడు? అయినా ప్లేట్ మార్చుదాం అని చెప్పి శ్యామ్తో ఇలా అంటూ ఉంటుంది. అసలు నువ్వే కదా ఈ మనోహర్ని కొట్టి చంపేద్దాం అనుకున్నావు, వాడు హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది. ఆ మాటలకు మనోహర్ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. రుక్మిణి, నువ్వు మాటలు మార్చకు. నువ్వు మనోహర్తో ఏం మాట్లాడావో, ఎలాంటి ప్లాన్లు వేసావో అన్నీ మనోహర్ ఇప్పుడు చెప్తాడు అని చెప్పి శ్యామ్ అంటాడు. ఆ మాటలకు రుక్మిణి అయితే, లేదు, నువ్వే మనోహర్ని దగ్గరుండి కొట్టి చంపించేయాలని చూసావు. నువ్వే కదా రాధ, నీకు కూడా తెలుసు కదా అని చెప్పి రాధను కూడా సాక్ష్యం తీసుకుని వెళ్తుంది. అప్పుడు రాధ అయితే మౌనంగా ఉంటుంది. If you like this video, please subscribe our channel.